ఇప్పుడే దేవరా సినిమా చూసి వచ్చాయండి. జస్ట్ సినిమా ఏంటంటే అటు బాగాలేదని చెప్పలేం, బాగుందని చెప్పలేమండి. యావరేజ్గా అనేది సినిమా ఉంది. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్టి ఏంటంటే కంపల్సరీ ఇది హిట్ అవుతుందండి. ఈ రోజు ఎవరైతే దేవరా నచ్చలేదంటారో వాళ్ళు 10 days తర్వాత ఇది ఎలా హిట్ అయిద్దని తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ రేంజ్లో అనేది కలెక్షన్స్ వస్తాయి, ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే పలానా రికార్డ్స్ అనేది పాన్ ఇండియా బ్రేక్ చేయాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా మాత్రం ఈ బాహుబలిని కానీ కల్కి కానీ ఏ రికార్డ్ అనేది బ్రేక్ చేయదండి. జస్ట్ పుష్ప రికార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతాయి కంపల్సరీ. ఎందుకు నచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఏంటి అందులో మైనస్ ఏముంది? ఎవరి దగ్గర మైనస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు చూసే సినిమా ఏంటంటే దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ మాస్ యాక్షన్స్ బాగుంది, దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది లేకపోవడం చాలా మైనస్ అనిపించింది. ఇంకోటి వాళ్ళ జాన్వీ కపూర్ హీరోయిన్తో కెమిస్ట్రీ కానీ ఏమి వర్కౌట్ కాలేదండి. ఈ సినిమా అనేది చాలా కొంచెం స్లోగా చెప్పడం జరిగింది. పెద్ద మైనస్ అయిపోయిందంటారా? అవునా, అదే అండి పెద్ద ఓకే, మైనస్. దేవరా క్యారెక్టర్ బాగుందా, వర క్యారెక్టర్? ఎవరికైనా దేవరా క్యారెక్టరే బాగుంటుందండి. ఏ ఓకే, సినిమా ఎందుకంటే దేవరానే కదండి మాస్ అంతా చూపించేది. దేవరానే మాస్ ఆడియన్స్. అవునండి, ఒక గూస్ బంప్ తెప్పించే సీన్స్ మాత్రం చాలా ఉన్నాయండి. కొరటాల డైరెక్షన్ ప్రతి సినిమాలో కొరటాలు ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాతో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వటం అనేది కొరటాలకు ఉన్న అలవాటు. ఈ సినిమాలో ఏంటంటే మనిషికి ధైర్యానికి కొరటాలే లిమిట్స్ పెట్టాడండి. ఓకే, ధైర్యం మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు.